పిల్లలు రేపు మంచి పొజిషన్లో ఉంటే నేను ఎక్కడ కనబడితే నమస్కారం సార్ అంటే సార్ నేను ఈ హోదాలో ఉన్నా అంటే సార్ 10 మందిలో చెప్పుకుంటాడు. వాళ్ళ ఉన్న కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం అతను నా విద్యార్థి నా దగ్గర చదువుకున్నా అంటే అప్పుడు అతని యొక్క గొప్పదనం ఏ విధంగా అంటే వాళ్ళు గుర్తిస్తారు. నీ స్టూడెంట్ అంటే కదా నీ స్కూల్లో చదువుకున్నప్పుడు సార్కి ఆ పేరు అనేది అతను అన్నం తినకుండా సరిపోతుంది. అంటే ఆ పేరుతోటి సార్ కూడా లోపల మానసికంగా మనకు తెలియని బాధలున్నా కానీ తొలగిపోతాయి. ఇతరులు మన పిల్లల గురించి గొప్పదనం చెప్పినప్పుడు ఏది కరస్పాండెంట్ కానీ చెప్పిన లెక్చరర్ కానీ అదేందా ఈ విషయంగా స్వామి వివేకానంద చెప్పిన విషయాల్లో నేను ఒక్కటి మంచిగా గమనించాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ వీఆర్ బిజీ బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ వీఆర్ లేజీ. మనం ఏదైనా పనిని చాలా దృఢంగా మనకు అదే పనిగా ఉందనుకో ఆ పని మనం సంపూర్ణంగా చేయగలుగుతాం. లేజీగా ఉంటే ఆ పనిని మనం చేయలేము. అతడు ఆ పలికిన ఆ పదాన్ని ఇప్పుడు నా డైరీలో ఫస్ట్ వర్డ్ అదే ఉంటుంది, అది రాసుకున్నాం. ఎందుకంటే అతను చెప్పింది అసలు ఏ విధంగా అతను ప్రతి ఒక్క విషయం ఏ విషయమైనా యువతను ఉద్దేశించి అన్నాడు. ఎందుకంటే భారతదేశంలో ఇంకో 2-3 ఏళ్లలో 75% మొత్తం యువతనే ఉంటుంది. యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలచ్చు అనే విషయాన్ని అతడు అప్పుడే చెప్పండి. అతడు మళ్ళీ హనుమంతుని ఆదర్శంగా తీసుకున్నాడు. అంటే హనుమంతుడు ఒక దేవుడిగా నేను ఏనాడు భావించలేదు, కానీ అతనిలో ఉన్న గుణం అంటే నవవ్యాకరణ విద్యలో పరిపూర్ణుడైనాడు. అంటే 9 విద్యల్లో పరిపూర్ణుడైనాడు కాబట్టి అతని యొక్క విద్యను అతని యొక్క వ్యాయామము అతని యొక్క ప్రతి ఒక్క పని నేను అతని మనిషే. ఎవరు మనం ఏం చెప్తున్నాం, కోతి నుంచి అని మానవుడు పుట్టాడు. ఓకే, అతనిలో ఏమున్నాయి, కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాలను మనం ఏం చేస్తున్నాం, మన జీవితానికి అలవర్చుకోవాలి. అతనిలాగా చదువుకోవడం, అతనిలాగా మనం వ్యాయామం చేయడం, అలా మనం తయారవ్వాలని వివేకానందుడు ప్రతిసారి హనుమంతుని గురించి చెప్పేవాడు. ఏదేమైనా 154 సంవత్సరాలుగా మన వివేకానందుని గుర్తుంచుకుంటున్నామంటే దేశ విదేశాలకు మన దేశం యొక్క గొప్పదాన్ని చాటి చెప్పింది ఒక వివేకానందుడే. భారతదేశంలో ఎవరూ లేరు. అది నాకు కాబట్టి అతన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సార్ అన్నారు దానికి వచ్చే ఇయర్ విగ్రహ ఏర్పాటుకి ఎన్ని డబ్బులైనా నేను చూసుకుంటాను, అందరినీ కలెక్ట్ చేస్తాను. అది అవసరం లేదు. మన పిల్లలు మనం స్కూల్లో కూడా చేసుకోవచ్చు. మినిమం చెప్తున్నాం, మనకు 100 రూపీస్ పెద్ద విషయం కాదు. 1000 మంది ఉంటారు మన స్కూల్లో. పూర్వ విద్యాన్ని కలెక్ట్ చేసుకుని మీరు కలెక్ట్ చేసుకుంటారు. బైక్లో పెట్రోల్ వేసుకుని పోతే 100 రూపాయలు ఒక ఊరుకు వేస్తే అయిపోతుంది. దాన్ని ఒక మంచి పనికి ఉపయోగించండి. ఆ విగ్రహంలో నా ఆర్థిక సహాయం ఉంది అని చెప్పడానికి కూడా మీకు గర్వకారణం ఉంటుంది. మా విలేజ్లో మేము చేసినాం అనే విషయం కూడా మీకు బాగుంటుంది. ఇప్పుడు మార్చిలో మీకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మీరందరూ మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించాలి. మన కూడుని